మిత్రులారా, డిఎస్సి అభ్యర్థులకు ఈ యొక్క వీడియోలో చిన్న సందేశం ఇవ్వదలుచుకున్నా. మీరు మీకు టైం దగ్గర పడ్డది, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇంతవరకు పోరాటం చేసిన తర్వాత లాస్ట్కు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మనల్ని అడ్డ మీద కూలీలాగా లేదంటే పెయిడ్ ఆర్టిస్ట్ లాగా చూసినారు. ఇక ఇప్పుడు దాకా మీరు సపరేట్గా చేసింది చాలు. మరీ ముఖ్యంగా మేము డిఎస్సి అభ్యర్థులకు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు సూసైడ్ నోట్లు కానీ, సూసైడ్ లెటర్లు కానీ, సూసైడ్ వీడియోలు చేయడం అనేది ఇది 100%గా తప్పు. నేను చచ్చిపోకుండా బయటకు వచ్చింది మీ చావును చూడడానికా కాదు కదా. మీ యొక్క హక్కులు మీకోసమే కదా చిన్న ప్రయత్నం చేసింది. మీ దాంట్లో మీరు ఇట్లా లెటర్స్ పెట్టడం వల్ల, వీడియోస్ పెట్టడం వల్ల ఇంకా చాలా సెన్సిటివ్గా బాగా సెన్సిటివ్గా ఉండేటోళ్ళు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ చావుకు మనం ప్రేరేపణ చేసినట్టు కాదా. అది అలాంటి లెటర్స్ కానీ, అలాంటి వీడియోస్ కానీ అది వేరే వాళ్ళని డిమోరలైజ్ చేస్తుంది. వేరే వాళ్ళని ఇంకా వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క ఆలోచనని ఇంకా వీక్ చేస్తుంది, కానీ అది స్ట్రెంథెన్ చేయదు. మనకుండే భయం ఇంకా 100 మందికి భయం అయ్యే ప్రక్రియ అది, కానీ అది ధైర్యం నింపే ప్రక్రియ కాదు. కాబట్టి మీరు దయచేసి మీరెవరు కూడా నేను అట్లా ఎందుకు మాట్లాడుతున్నాను అనే దాన్ని అట్లా వీడియో చేయటంలో మీ యొక్క బాధ, మీ యొక్క పెయిన్, మీ యొక్క సఫరింగ్ అనేది నేను అర్థం చేసుకోగలను. కానీ మనం అట్లా చేయకూడదని మిమ్మల్ని చెప్తున్న తప్పితే వేరే విధంగా కాదు. కాబట్టి మిత్రులారా, ఇక మీదట మనం చేయాల్సింది ఇది అన్ని నిరుద్యోగం అనే కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేసి అన్ని ఉద్యోగాలకు సంబంధించిన అభ్యర్థులను అవమానించేటట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. కాబట్టి ఇది కేవలం నిరుద్యోగుల మూమెంట్ని డైవర్ట్ చేయడం కోసమే డిఎస్సి పోస్ట్పోనా, గ్రూప్ 2 పోస్ట్పోనా అని చెప్పేసి ఒక 4 రోజులు ఆట ఆడినారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, డిఎస్సి అభ్యర్థులారా, మీరు ఈ రాబోయే రోజుల్లో ఏదైతే 10 రోజులు ఉన్నాయో, 8 రోజులు ఉన్నాయో, 9 రోజులు ఉన్నాయో, ఆ 9 రోజుల్లో మీరు ఇప్పుడు దాకా మీకున్న నాలెడ్జ్తో మినిమం పర్ఫార్మెన్స్ అనేది మీరు చేయగలుగుతారు. కాబట్టి సో టెన్షన్ పడుకుంటూ ఆ 10 రోజుల్లో టైం సరిపోక ఇబ్బంది పడుకుంటూ మీరు ఎగ్జామ్ రాస్తారా, లేదంటే అలా కాకుండా ఒక ప్రయత్నం చేసి మిగతా అభ్యర్థులతో, మిగతా నిరుద్యోగులతో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1, డిఎస్సి మన యొక్క హక్కులు ఎవరి హక్కులతో అయితే కామన్గా మనం కలుస్తామో, మన పెయిన్ కలుస్తుందో అందరితో కలుపుకొని ఒక బలమైనటువంటి కార్యాచరణ, ఒక బలమైనటువంటి ప్రోగ్రాం, ప్రభుత్వం దిగి వచ్చే ప్రోగ్రాం చేసి దాంట్లో పార్టిసిపేట్ చేసి మనం మీ యొక్క హక్కులను సాధించుకొని, అందరి హక్కులను సాధించుకొని, దాని తర్వాత మనం ఒక విజయం సాధించి మన యొక్క ఏ హక్కుల కోసమైతే మనం పోరాటం చేస్తున్నామో ఆ హక్కులను సాధించుకొని, చదువుకొని మన ఉద్యోగాలు మీరు కొట్టుకుంటారా, లేదంటే ఇట్లా వీక్గా ఫీల్ అయ్యి సూసైడ్ లెటర్లు పెట్టుకొని వేరే వాళ్ళని కూడా డిమోరలైజ్ చేసి ఇంకా ఉన్న 8 రోజుల్లో 7 రోజుల్లో అందరినీ మనం ఒక వీక్గా ఫీల్ అయ్యేటట్టు చేసి చదవక రాయక దాంతో ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం కంటే ఒక పోరాటం చేసి ఒక గొప్ప ప్రయత్నం చేసి ఫెయిల్ అయినా కూడా మనము బాధ ఉండదు. కాబట్టి డిఎస్సి అభ్యర్థులారా, మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క విషయం మీద ఆలోచన చేయండి. తక్కువ టైం ఉంది కాబట్టి మీరు ఎంత చదువుకున్నా ఎంతవరకు రాయాలనో, ఎంత మార్కులు రావాలనో అంత మార్కులు వస్తుంది. కాబట్టి మనం ఈ యొక్క ప్రయత్నం అనేది చేద్దాం. అందరం ఇప్పుడు దాకా మనము సపరేట్గా కొట్లాడింది చాలు. ఇప్పుడు మనం అందరం ఐక్యంగా అందరం కలిసి ఈరోజు డిఎస్సి అభ్యర్థులతో దిల్సుఖ్నగర్లో ఉన్న రామయ్య స్టడీ సర్కిల్ దగ్గర సాయంత్రం 5 నుంచి 5:30 టైం మధ్యలో మనమందరం గ్యాదర్ అయ్యి మనమందరం ఒక ఐక్య కార్యాచరణ అనేది ప్రకటించుకొని మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏమేమి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, మనం ఏ విధంగా వెళ్తే ఏం సక్సెస్ అవుతాం అనేది మనం ఒక డిస్కషన్ పెట్టుకుందాం. దానికి తోడు ముఖ్యంగా మీరు హాల్ టికెట్స్ వచ్చేసినాయి వస్తే రాని, హాల్ టికెట్స్ సరిపోతాయండి. నీకు జూలై 18 తారీఖున ఎగ్జామ్స్ పెడుతున్నారని క్లియర్ కట్గా చెప్పినప్పుడు హాల్ టికెట్స్ వస్తే ఏంటి, ఈ రోజు కాబట్టి రేపు వస్తుంది, రేపు కాబట్టి ఈ రోజు వస్తుంది. సో దానివల్ల పెద్దగా మనము వచ్చేసినాయని చెప్పేసి ప్యానిక్ అవ్వడం అనేది అది
కరెక్ట్ ఆలోచన కాదు. జూలై 18 తారీఖు ఎగ్జామ్ ఉన్నప్పుడు జూలై 17 వరకు కూడా మనం ప్రయత్నం చేయొచ్చు. జూలై 17 తారీఖు కూడా గవర్నమెంట్ అనుకుంటే పోస్ట్పోన్ చేస్తుంది. కాబట్టి ఇది మనం పోస్ట్పోన్ అవ్వటంలో పాత్ర పోషించాలి, పోస్ట్పోన్ చేసుకోవడంలో ప్రయత్నం చేయాలి, పోస్ట్పోన్ చేసుకోవడంలో మన యొక్క శక్తిని చూపించుకోవాలి, మన యొక్క పోరాట స్ఫూర్తిని చూపించుకోవాలి. మనం పోదాం, ఒక ప్రయత్నం చేద్దాం. అవ్వకపోతే మళ్ళీ చదువుకుందాం. ఉన్న 10 రోజుల్లో 2 రోజులు పోతుందేమో, అంతమించి ఏం కాదు కదా. కాబట్టి సరే, మీకు నెల రోజులు టైం ఉంది అంటే ఈ నెల రోజులైనా నేను చదివితే నాకు ఇంత సిలబస్ కవర్ అవుతుంది, నాకు ఇన్ని మార్క్స్ వస్తాయని చెప్పేసి మీరు ఒకటి ఆలోచన చేసుకొని ఇలాంటి మూమెంట్లలో మీరు పార్టిసిపేట్ చేయకపోతే అది వేరు. కానీ ఉన్న 9 రోజుల్లో 8 రోజుల్లో మీరు ఆల్రెడీ గందరగోళంలో ఉన్నారు. ఈ గందరగోళంలో మీరు చదివినా చదవకున్నా మీకు బుర్రకెక్కదు. కాబట్టి ఇటు సైడ్ మనము అందరం మిగతా గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళది కూడా వాళ్ళ యొక్క సమస్యలు కూడా గ్రూప్ 1 వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళందరితో మనం ఒక ఐక్య పోరాటం చేసి మనము మన యొక్క హక్కులను సాధించుకొని ఆ హక్కులు మీ యొక్క హక్కులు కూడా సాధించుకొని విజయం వైపు వెళ్ళి మనము ముందు పోరాటం చేసి మనం ఇంకా ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయించుకొని చదువుకుంటే అది సక్సెస్ అవుతుందా? లేదంటే ఈ 8 రోజులు 9 రోజుల్లో మనం ఇబ్బంది పడుకుంటూ టెన్షన్ పడుకుంటూ సూసైడ్ లెటర్ రాసుకుంటూ ప్యానిక్లో అవ్వుకుంటూ ఆ టెన్షన్లో చదవక గుర్తుండక ఇబ్బంది పడుకుంటూ ఇట్లా ఈ రూట్లో వెళ్ళి మనం లాస్ అవ్వటం అనేది కరెక్టా, లేదంటే ఈ రూట్లో వెళ్ళి మనం గెయిన్ అవ్వటం అనేది కరెక్టా అనేది మీరు ఆలోచన చేసుకోండి. సో అందుబాటులో ఉన్నటువంటి నిరుద్యోగ మిత్రులందరూ ఈ యొక్క వీడియోని అందరినీ షేర్ చేయండి. దిల్సున్న వాళ్ళు మనం కలుస్తున్నాం. మనం జస్ట్ కలిసి మన ఆలోచన విధానం ఏంది, కలిసి మన నెక్స్ట్ కార్యాచరణ ఏందనేది మన యొక్క వీడియోలో అక్కడ మనం చర్చించుకోవడం జరుగుతుంది. కాబట్టి జై తెలంగాణ, జై హింద్.